బీఆర్ఎస్ కుటుంబ యుద్ధం ఇక ఓపెన్ అయిపోయినట్లేనా? ఇంటి గొడవలు గడప దాటేస్తాయా? బీఆర్ఎస్ నిర్ణయాన్ని తెలంగాణ జాగృతి బహిరంగంగా విమర్శించడం అందులో భాగమేనా? సింగరేణి యూనియన్ గౌరవ అధ్యక్ష పదవి నుంచి కవితను తప్పించి పార్టీ అధిష్టానమే వార్ డిక్లేర్ చేసిందా? అంతర్గతంగా అసలేం జరుగుతోంది? బీఆర్ఎస్ లో కవిత ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. రజతోత్సవ సభ తర్వాత సంక్లిష్టంగా మారిన పరిస్థితులు ఉండే కొద్దీ ఇంకా దిగజారుతున్నట్టు కనిపిస్తోంది. నాడు ఆ సభ గురించి, పార్టీలో జరుగుతున్న పరిణామాల గురించి కవిత తన తండ్రి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ అవడం, ఆ లీకు వీర్లెవరో చెప్పాలని ఆమె డిమాండ్ చేయడం, అదే ఊపులో పార్టీ ముఖ్య నాయకుల మీద చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అలాగే ఎమ్మెల్సీ నేరుగా తన అన్న కేటీఆర్ ను, మరికొందరు సీనియర్ నాయకులను, మాజీ మంత్రులను టార్గెట్ చేస్తూ మాట్లాడినా ఇప్పటి వరకు అధిష్టానం స్పందించలేదు. ఎలాంటి యాక్షన్ దిశగా ప్రయత్నాలు జరగలేదు. ఎంతైనా ఆమె అధినాయకుడి కూతురు కాబట్టి బీఆర్ఎస్ లో ఉన్న మిగతా నేతలు కూడా ధైర్యం చేసి డైరెక్ట్ గా మాట్లాడలేకపోతున్నారట. పార్టీ వైపు నుంచి కూడా అఫీషియల్ గా కవితపై ఎలాంటి విమర్శలు, ఆరోపణలు లేవు. ఇదంతా ఇన్నాళ్లుగా కొనసాగుతున్న పొలిటికల్ డ్రామా. కానీ ఇప్పుడు అది ఓపెన్ అయిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని, గొడవ గడప దాటిందని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. తాజా పరిణామాలే అందుకు ఉదాహరణ అంటున్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్ష పదవి విషయంలో గొడవలు ఇంటి నుంచి రోడ్డెక్కాయంటున్నారు. సింగరేణి ప్రాంతంలో బీఆర్ఎస్ కు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ ఒక ప్రధాన విభాగంగా ఉంది. ఈ కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కవిత కొనసాగుతూ వస్తున్నారు. అయితే సడన్ గా బుధవారం నాడు తెలంగాణ భవన్ లో సమావేశమైన టీబీజీకేఎస్ సభ్యులు తమ గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ను ఎన్నుకున్నట్టుగా ప్రకటించారు. దీన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు కవిత. సంఘంలో అందరి అభిప్రాయం తీసుకోకుండా తాను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు సడన్ గా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కుట్రలో భాగమేనన్నది ఆమె వాదన. దీనికి సంబంధించి ఒక లేఖ విడుదల చేశారామె. ఇప్పటి వరకు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న తమ నాయకురాల్ని ఉన్నపళంగా నిబంధనలకు విరుద్ధంగా తప్పించి మరో నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ జాగృతి నాయకులు. అయితే ఈ విషయమై బీఆర్ఎస్ లో అంతర్గతంగా మరో రకమైన చర్చ జరుగుతోంది. 10 రోజుల క్రితమే కవిత తెలంగాణ జాగృతి తరపున ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారని, సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మరొక సంఘంతో కలిసి పనిచేస్తామని ప్రకటించారని చెబుతున్నారు. అలా బీఆర్ఎస్ అనుబంధ సంఘంతో కాకుండా మరో యూనియన్తో కలిసి పనిచేయాలని అనుకోవడం వల్లే తాము వేరే నాయకుడిని ఎన్నుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. కారణం ఏదైనా కానీ తాజా పరిణామాలతో ఇక డైరెక్ట్ వార్లోకి దిగిపోయారు ఎమ్మెల్సీ. సింగరేణి కార్మికులను ఉద్దేశించి ఆమె లేఖ రాస్తూ తాను గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న సమయంలో ఏమేం పనులు చేశానో చెప్పుకొచ్చారు. కొత్త గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్కు శుభాకాంక్షలు చెబుతూనే ఈ ఎన్నిక సరిగ్గా జరగలేదని బహిరంగ లేఖలో పేర్కొన్నారామె. ఒక సంఘానికి సంబంధించిన సమావేశం పార్టీ ఆఫీసులో జరగడమేంటని తన లేఖలో ప్రశ్నించారు. ఇలా బహిరంగ లేఖ రాయడం ద్వారా తన మీద కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని చెప్పేశారు కవిత. ఇప్పటి వరకు పార్టీకి ఆమెకు మధ్య దూరం పెరుగుతున్నా అది ఎక్కడా బయటపడలేదు. కానీ టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడి వ్యవహారం తర్వాత ఇంటిపోరు వీధికెక్కినట్టయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె అమెరికా పర్యటనలో ఉన్న హైదరాబాద్కు వచ్చాక ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎటువైపు అడుగులు వేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, గతంలో కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ అయింది అమెరికా టూర్లో ఉన్నప్పుడే. ఇప్పుడు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది కూడా అమెరికా ట్రిప్ లో ఉన్నప్పుడే. వీటికేమన్నా సారూప్యత ఉందా అన్న కోణంలో అనుమానాలు పెరుగుతున్నాయి రాజకీయ వర్గాల్లో.